أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం చివరి వాక్యాన్ని మరియు 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని, 2 వాక్యాలను అరబీ మూలంలో వినడం జరిగింది. దీని అనువాదం: విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, సహనంతో వ్యవహరించండి. అసత్యవాదుల ముందు మీరు ఎంత మాత్రం కూడా వెన్ను చూపకండి. సత్య సేవ కొరకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండండి. దైవానికి భయపడుతూ ఉండండి. దీని ద్వారానే మీరు సాఫల్యాన్ని పొందే అవకాశం ఉన్నది. సోదరులారా, సృష్టి ప్రభువు వల్ల ఇక్కడ మనిషి ఏ విధంగా సాఫల్యాన్ని పొందుతాడు, అతను ఏ విధమైనటువంటి నడవడిని, నడకను, వైఖరిని అతన్ని ప్రపంచంలో మరి అవలంబించాలి, ఈ విషయాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. ప్రధానంగా మనిషిని మరి పూర్తిగా అతని అధోగతి పాలు చేసేది ఏదైనా ఉన్నది అంటే సహనాన్ని కోల్పోవడం అనేది. అందుకునే ప్రధానంగా దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, విశ్వసించినటువంటి ప్రజలారా, అంటే మీరు నిజంగా దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, దైవం ఒకడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, మరి ఆయన ప్రతీది కూడా చూస్తున్నాడు, నేను మరి ఆయన ముందు నిలబడాలి అన్న నిజమైనటువంటి భీతి, భయము మీలో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? సహనంతో వ్యవహరించండి. సోదరులారా, ఇక్కడ సహనం అంటే ఏమిటి? కొంచెం దీని గురించి విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా సహనం అంటే మరి ఎదురు చెప్పకపోవడం, మనకు ఏదైనా కష్టము కలిగినప్పుడు దాన్ని ఓర్చుకోవడము సహజంగా మనం సహనంగా భావిస్తుంటాం. నిస్సందేహంగా దీనిని కూడా సహనం అంటారు. అయితే సహనం అనే ఈ పదానికి విస్తృతమైనటువంటి అర్థం ఉన్నది. వాస్తవమైనటువంటి సహనం ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, మరి కుస్తీలో తన ప్రత్యర్థిని చిత్తు చేసేవాడు నిజమైనటువంటి సూర్యుడు కాడు. నిజమైనటువంటి సూర్యుడు ఎవడు అంటే, ఆగ్రహం వచ్చినప్పటికీ కూడా నిగ్రహాన్ని ప్రదర్శించేవాడు. మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో కూడా దైవము ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, మరి ఒక వ్యక్తిని నేను అమితంగా ప్రేమిస్తాను, అతను ఎవడంటే వల్ కాజిమీనల్ గైజ్, తన కోపాన్ని దిగమింగేవాడు. కాబట్టి శక్తి ఉన్నప్పటికీ కూడా, బదులు చెప్పే శక్తి ఉన్నప్పుడు, సమాధానం చెప్పే శక్తి ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులను బట్టి మరి దైవ ప్రీతి కోసము అతను అక్కడ సహనాన్ని వహించడం అనేది నిజమైనటువంటి సహనం. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, మరి దెబ్బ తగిలినప్పుడు మొట్టమొదటగా వహించే సహనమే నిజమైనటువంటి సహనం అన్నారు. అంటే మనకు ఏదైనా ఒక ఆపద కానీ, కష్టం కానీ, కడగండ్లు కానీ కడిగినప్పుడు మొట్టమొదట మనము వహించినటువంటి సహనమే నిజమైనటువంటి సహనం. అలా కాకుండా దానికి తగ్గ మనం రకరకాలైనటువంటి మార్గాల ద్వారా మన యొక్క అసంతృప్తిని కానివ్వండి, మన యొక్క బాధను వ్యక్తపరిచేసి ఇంకా లబోదిబోమని ఏడ్చేసి ఆ తర్వాత సరే ఇంకా ఏం చేస్తావులే సహనం వహిందాము అంటే అది కాదు నిజమైనటువంటి సహనం.
దెబ్బ పడగానే మొట్టమొదటగా మరి మనిషి వహించే సహనమే నిజమైనటువంటి సహనం. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు నిజమైనటువంటి పోరాటము మీ మనస్సుతోటి చేయవలసి ఉంటుంది. కాబట్టి శత్రువుతో పోరాటం అనేది మరి వాస్తవానికి శత్రువు కళ్ళ ముందు కనబడుతుంటాడు, మనము పోరాటం చేస్తాం. కానీ మనకు కనబడినటువంటి శత్రువు మనలోనే ఉంటాడు. అదే మన మనోకాంక్షల యొక్క దాస్యం అనే శత్రువు. కాబట్టి ఈ శత్రువుతోటి మీరు పోరాడండి. ఇది మహత్తరమైనటువంటి పోరాటం సుమా. కాబట్టి మన మనోకాంక్షలతో మనము చేసే యుద్ధమే, అప్పుడు మనము వహించే సహనమే నిజమైనటువంటి సహనం. కాబట్టి సోదరులారా, సహనం అంటే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడంలో ఒకవేళ మనకు ప్రాపంచికంగా అనేక నష్టాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దానిని పక్కన పెట్టడమే నిజమైనటువంటి సహనము. ఉదాహరణకు చూడండి, ఈ రోజున మనిషిని ఆకర్షించే అనేకమైనటువంటి అంశాలు మన చుట్టూ ప్రపంచంలో కనబడుతుంటాయి. స్త్రీల రూపంలో కానివ్వండి, అశ్లీలత రూపంలో కానివ్వండి, సినిమాల రూపంలో, ఇంకా రకరకాలైనటువంటి రూపాలలో మనిషిని ఎప్పుడు కూడా చెడు వైపునకు లాగే అనేక అంశాలు మనిషికి కనబడుతుంటాయి. ఇటువంటి ఆకర్షణమయ ప్రపంచంలో కూడా మరి అతను దైవప్రీతి కోసము వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే నిజమైనటువంటి సహనం. మరి చూడండి, ఈ రోజున వడ్డీ భూతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మరి వేళ్ళలకు పోయిందో మనం చూస్తూనే ఉన్నాం. తేలికగా లభించే ధనం పట్ల ప్రతి మనిషి కూడా మరి ఆసక్తిని కలిగి ఉంటాడు, ఎవరు కూడా విడిచిపెట్టడానికి అంగీకరించడు. మరి ఇటువంటి సందర్భంలో కూడా తేలికగా లభించే ధనాన్ని కాదనుకోవడం అనేది అది నిజంగా నిజమైనటువంటి సహనం. అది దైవభీతి పరుడే దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న భయము ఉన్నవాడే ఆ విధంగా చేయగలుగుతాడు. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, వడ్డీని దైవం నిషేధించాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని జోలికి మీరు పోకండి, భయంకరమైనటువంటి చెడు దుర్నీతి ఇది, శైతాను పట్టినటువంటి ఉన్మాది లాంటిది అని దైవము చాలా ఖచ్చితంగా నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ధనాన్ని కాదనుకోవడం అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దైవం పట్ల నిబద్ధత, మరి పరలోకం పట్ల నిజమైనటువంటి విశ్వాసం గలవాడే ఆ విధమైనటువంటి పని చేయగలుగుతాడు. అదే నిజమైనటువంటి సహనం సోదరులారా. కాబట్టి ఈ విధంగా మనల్ని మనం రక్షించుకుంటూ పూర్తిగా దైవానికి అప్పగించడం అనేది అదే నిజమైనటువంటి సహనము. ఎందుకంటే మనిషిని ఆకర్షించే అనేక అంశాలు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. వీటిని నుండి తట్టుకుని మనిషి వీటి నుండి తనను తాను సంభాళించుకొని, తనను తాను రక్షించుకొని మరి దైవ మార్గంలో తనను పెట్టడం అనేది, తన మనస్సును, తన శరీరాన్ని, తన సకల వ్యవహారాలను, సకల అవయవాలను దైవ మార్గంలో పెట్టడం అనేది నిజమైనటువంటి సహనం. ఇదేంటంటే అవయవాలు ఏ విధంగా పెడతామండి అన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణకు చూడండి, మన కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు దైవం యొక్క ప్రసాదితము. వీటిని గురించి మనము ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. సృష్టి ప్రభు ముందు ఒక వ్యక్తి హాజరవుతాడు పరలోక దినాన్న, ప్రళయ దినాన్న. అతను అంటాడు, ఓ దైవమా, దైవం అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అతను చాలా మంచి వ్యక్తే ఉంటాడు, మంచి ఆరాధన చేసిన వాడే ఉంటాడు. దైవం అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తూ, నా కారుణ్యం కారణంగా నీకు దైవం నేను స్వర్గాన్ని ప్రసాదిస్తున్నాను, వెళ్ళు అనగానే ఆ మనిషికి సందేహం వస్తుంది. అదేమిటి దైవమా, నేను అనేక రకాల ఆరాధనలు చేశాను, మరి రోజు 5 పూట్ల కూడా నేను ఆరాధన చేసేవాడిని, దాన ధర్మాలు చేసేవాడిని, ఉపవాసాలు ఉండేవాడిని, మరి ఈ రోజున నువ్వు నా కారుణ్యం కారణంగా స్వర్గానికి వెళ్ళు అని ఎందుకు చెప్తున్నావు? మరి నేను చేసినటువంటి ఆరాధన ఏమైపోయాయి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దైవము ఒక త్రాసును తెప్పిస్తాడు. ఒక త్రాసులో అతను చేసినటువంటి ఆరాధనలన్నింటినీ కూడా పెడతాడు. మరొక త్రాసులో అతని ఒక్క కన్నును తీసి పెట్టడం జరుగుతుంది. అతని ఆరాధనలన్నీ పైకి వెళ్ళిపోతాయి. మరి దైవం ప్రసాదించినటువంటి ఆ కన్ను, ఆ బరువు కిందకు దిగిపోతుంది. దీని అర్థం ఏమిటంటే, దైవము మనిషికి ప్రసాదించినటువంటి అనేక అవయవాలు ఉన్నాయి. వీటిలో మరి ఒక్క కన్నుకు కూడా సాటి రాదు మనం చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా. కాబట్టి సోదరులారా, ఎవరైనా కూడా దైవం యొక్క కరుణ ఉంటేనే మరి సాఫల్యాన్ని పొందుతాడు, స్వర్గానికి వెళ్తాడు. తప్పించి నేను ఎంత దైవభీతి పరుణ్ణి, నేను ఎంత విశ్వాసని, నేను ఎంత మరి దైవాన్ని ఎక్కువగా ఆరాధించేవాడిని,
అని మన విశ్వాసం మీద, మన అమలు మీద, మన పనుల మీద మనం ఎంత మాత్రం కూడా నమ్మకం పెట్టుకోకూడదు సోదరులారా. దేవుని కారుణ్యం మీదనే మనం నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆరాధన చేస్తుంటాము, అందులో అనేక కల్తీ ఉంటుంది, అనేక రకాల కల్తీలు ఉంటాయి. మన మనసు అటుపోతుంటుంది, ఇటుపోతుంటుంది, రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. సరిగ్గా ప్రార్థన చేసే సమయానికి, నమాజు చేసే సమయానికి మరి రకరకాల ఆలోచనలన్నీ కూడా మనసులో వచ్చేస్తుంటాయి. కాబట్టి మన ఆరాధన వలన లేకపోతే మన విశ్వాసం వలన ఏది కూడా మనకు మరి సాఫల్యం రాదు సోదరులారా. ఆ పరమ ప్రభువు కరుణించాలి, ఆయన మన యొక్క ఆరాధన అంగీకరించాలి, ఆయన ఇష్టపడాలి. మరి అప్పుడు మాత్రమే మనం సాఫల్యాన్ని పొందుతాము. ఆయన కారుణ్యం కారణంగానే మనం వెళ్తాము తప్పించి మన యొక్క విశ్వాసము, మన ఆరాధన వల్ల కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి సోదరులారా. ఈ విధంగా సహనం అంటే సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దైవానికి అప్పగించడం అనేది అది నిజమైనటువంటి సహనము. ఎందుకంటే మనిషి అడుగడుగునా కూడా అనేక రకాల మరి చెడులకు లోనయ్యే అవకాశం ఈ ప్రపంచమంతా కూడా మరి వ్యాపించిపోయి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో తనను తాను రక్షించుకుంటూ దైవ మార్గంలో తన యొక్క సమస్తాన్ని పెట్టడం అనేది నిజమైనటువంటి సహనము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, మరి ప్రళయం వచ్చే ముందు ఎలాంటి రోజులు వస్తాయి అంటే, ఒక వ్యక్తి సత్యం మీద నిలబడము, దైవభీతితోటి జీవితం గడపడం అంటే చేతిలో మరి నిప్పు కణాన్ని పట్టుకున్నట్లే అన్నారు. ఈ రోజున మనం చూస్తుంటాము, మరి ఇంత భయంకరమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రతి అడుగు కూడా అశ్లీలత వైపు, మరి అన్యాయాల వైపు, అక్రమాల వైపు, ఈ విధంగా అవినీతి వైపు లాగివేసే ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ మరి దైవానికి అప్పగించడం అంటే అది నిజంగా చేతిలో అగ్నికణాన్ని పట్టుకున్నట్లే. మరి ఎవరైతే ఈ విధంగా సహనాన్ని వహిస్తాడో మరి అతనే నిజమైనటువంటి దైవ విశ్వాసం అనిపించుకుంటాడు, అతనే నిజమైనటువంటి దైవభీతిపరుడు అనిపించుకుంటాడు. కాబట్టి సోదరులారా, సహనం అంటే చాలా సింపుల్గా మనము ఏమని భావిస్తామంటే, దెబ్బ తగిలినప్పుడు మరి ఓర్చుకోవడమే సహనం అంటాం. కానీ అంతకు మించి సహనం ఏంటంటే సోదరులారా, మన సమస్తాన్ని కూడా దైవానికి అప్పగించడమే, ఇది నిజమైనటువంటి సహనము. కాబట్టి అడుగడుగున కూడా మరి మన జీవిత వ్యవహారాల్లో, ఉదాహరణకు మన శరీరాన్ని మనం చూసుకోండి, మన పూర్తి శరీరాన్ని దైవానికి అప్పగించాలి. ఈ చేతులతోటి దైవానికి అప్పగించడం అంటే ఈ చేతులతోటి ఆయన ఏదైతే ఆదేశించాడో అది చెయ్యడము, ఈ కన్నులతోటి ఆయన ఏదైతే కోరుతున్నాడో అది చూడడము, మరి ఈ మనస్సుతోటి ఆయనకు ఏదైతే ఇష్టమో అది ఆలోచన చేయడం, ఈ కాళ్ళతోటి ఆయనకు ఏదైతే ఏ ప్రదేశాలైతే ఆయనకు ఇష్టమో అది ఆ ప్రదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మన సకల అవయవాలను అన్నింటినీ కూడా దైవ మార్గంలో పెట్టడమే నిజమైనటువంటి సహనం సోదరులారా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. మరి ఈ విధంగా మీరు సహనాన్ని వహించండి అని దైవం తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు సుమా, అసత్యం ముందు మీరు ఎంత మాత్రం కూడా తలను వంచకండి. మీ తల తెగిపోయినా పర్వాలేదు, కానీ అసత్యం ముందు మీరు తల వంచకండి సోదరులారా. ఈ సృష్టిలో అసత్యాల్లో గల గొప్ప అసత్యం ఏమిటి? అబద్ధాల్లో గల గొప్ప అబద్ధం ఏమిటి? దైవము ఒక్కడు కాదు అని తిరస్కరించడమే. దైవము అనేక మంది ఉన్నారు అని భావించడమే ఈ సృష్టిలో అసత్యాల్లో గల గొప్ప అసత్యం సోదరులారా. ఈ మాట వినడానికి మరి కొంచెం చేదుగా ఉన్నప్పటికీ కూడా వాస్తవం ఏమిటంటే, ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఈ సత్యానికి మించి మరొక సత్యం లేదు. మరి ఆయన ఒక్కడు కాదు, ఈ అసత్యానికి మించి మరొక అసత్యం లేదు. కాబట్టి దైవము అన్ని రకాల పాపాలను క్షమిస్తాడు ఆయన తలిస్తే, కానీ ఆయన ఒక్కడు కాదు, ఆయన అనేక మంది అని ఆయనకు సాటి కల్పించడాన్ని మాత్రము ఆయన ఎంత మాత్రం కూడా క్షమించడు. సృష్టి ప్రభువు చివరి గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగఫిరు అన్ యుష్రిక బిల్లాహ్ వ యగఫిరు మా దూన జాలిక లిమన్ యషా వమన్ యుష్రిక బిల్లాహ్ ఫఖద జలాలన్ బఈదా. మరి ఆయనకు ఎవరైతే సాటి కల్పిస్తాడో వాడు భయంకరమైనటువంటి వినాశనానికి లోనైనట్లే. అటువంటి వ్యక్తి యొక్క పాపాన్ని దైవం ఎంత మాత్రం కూడా క్షమించడు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పాపాన్ని చేయించడానికే మన శత్రువు శైతాను ఎప్పుడు కూడా మన వెనుకే ఉంటాడు. దైవాన్ని మనిషి రూపంలో ఆరాధించమని మరి ప్రబోధిస్తూ ఉంటాడు. ఎవరైనా ఏదైనా చిన్న మ్యాజిక్లు చేస్తే దైవాని యొక్క స్థానాన్ని ఇవ్వమని అతను ప్రోద్బలం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సోదరులారా, మనిషి వాడి మాయలో పడిపోయి మనిషిని దైవంగా ఆరాధిస్తాడు. తన సాటి మనుషులను అతను దైవాలుగా ఆరాధిస్తుంటాడు.
తనకంటే తక్కువైనటువంటి జీవజాలాలను దైవాలుగా ఆరాధిస్తుంటాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా సహనం అంటే విస్తృతమైనటువంటి పరిధి ఉన్నది. దీని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. మరి ఈ విధంగా మీరు సహనాన్ని వహించండి. అసత్యం ముందు ఎంత మాత్రం కూడా తలను వంచకండి. ఎప్పుడు కూడా సత్యం కోసం సిద్ధంగా ఉండండి. అవసరమైతే మీ ప్రాణాలు అర్పించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి సత్యం కోసం. ఎందుకంటే సత్యం అంటే దైవం సోదరులారా, అసత్యం అంటే మరి ఆ శైతాన్. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసత్యం యొక్క సహాయాన్ని తీసుకోకండి. అసత్యం యొక్క సహాయాన్ని తీసుకుంటే దేవుని సింహాసనం కంపించిపోతుంది. దైవానికి అత్యంత అయిష్టమైనటువంటి పని ఏదైనా ఉన్నది అంటే అది అసత్యం పలకడము. కాబట్టి దీని జోలికి మీరు ఎంత మాత్రం కూడా వెళ్ళకండి. సత్యం కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి. ప్రాణాలను సైతం మీరు ధారపోయడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు ఆ విధంగా చేసినట్లయితే ఈ పనులు మీరు దైవానికి భయపడుతూ చేయాలి. మనుషుల కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, పేపర్లలో లేకపోతే టీవీల్లో ఫోటోలు రావడం కోసమో కాదు. దైవం కోసము, అల్లాహ్ కోసము మీరు చేయాలి. పరలోకం కోసం చేయాలి. అప్పుడు మీరు సాఫల్యాన్ని పొందే అవకాశం ఉన్నది అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో చక్కటి విషయాలు ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము, మన జీవితాన్ని మార్చుకుందాము. సృష్టి ప్రభువుకు ఏదైతే ఇష్టమో అది చేసి ఆయన యొక్క కృపకు మరి పాత్రులయ్యే అవకాశాన్ని పొందుదాము. సృష్టి ప్రభు అల్లా అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.